వాక్యం అనే పాలను మనం అపేక్షించకపోతే, ఈ వాక్యము ద్వారా నీవు నేను మనము నిర్మించబడకపోతే, ఈ వాక్యము వలన కడగబడకపోతే, ఈ వాక్యముతో మనము కట్టబడకపోతే ఏమవుతుంది అంటే, వర్షం వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడు, కెరటాలు వచ్చినప్పుడు, తుఫాన్ వచ్చినప్పుడు ఎవరైతే ఈ పాలను అపేక్షించినట్లుగా నటిస్తారో, ఈ నటించిన వారందరూ కనబడరు. ఎందుకంటే ఆ తుఫాన్లో కొట్టుకుపోతారు. ఎవరైతే ఈ నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షిస్తారో, ఈ పాలతో, వాక్యం అనే పాలతో ఉదక స్నానము చేయబడతారో, ఈ వాక్యం అనే పాలతో ఎవరైతే వారు ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో, వర్షం వచ్చినా, వరద వచ్చినా, ఎండ వచ్చినా, తుఫాను వచ్చినా, కెరటం వచ్చినా, ఏమి సంభవించినా ఈ వాక్యం అనే పాలను అపేక్షించువారు, ఈ వాక్యముతో వారి జీవితాలను, వారి కుటుంబాలను, వారి బిడ్డలను కట్టుకున్న వారు కదల్చబడరు.